ఫస్ట్ అసలు మహాన్యూస్ చేసిన తప్పేందని మనం చూసినట్లయితే అటు బీఆర్ఎస్ నాయకులని మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మహాన్యూస్ వాళ్ళు పెట్టినటువంటి కొన్ని థంబ్నెయిల్స్ ఏవైతున్నాయో ఆ థంబ్నెయిల్స్ వాళ్ళని చాలా డిస్టర్బ్ చేసింది. అంతేకాకుండా కేటీఆర్పై స్ట్రేట్గా బురద జల్లేటువంటి పరిస్థితికి వచ్చారు. ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే విధంగా ప్రవర్తిస్తున్నారు. దానివల్ల ఆ మనోభావాలు దెబ్బతినడం వల్లనే మేము ఈ కవ్వింపు చర్యకి మేము పూనుకోవాల్సి వచ్చిందని చెప్పి అటు బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. సో నిజంగా కూడా మనం వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ థంబ్నెయిల్స్ అన్ని మీరు చూసినట్లయితే కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నది వాస్తవం. అంటే ఈరోజు మనం డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళం, సోషల్ మీడియా నడిపే వాళ్ళం, కొంచెం ఒకసారి థంబ్నెయిల్స్ పెట్టే ముందు ఇలాంటి థంబ్నెయిల్స్కి కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది కమిషన్ ముందు జరుగుతున్నటువంటి విచారణ. ఇందులో రియల్గా కేసీఆర్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా, అది ఏ లెవెల్కి వెళ్ళారు అన్నది ప్రూవ్ కావాల్సి ఉంది. ప్రూవ్ కాకముందుకే డైరెక్ట్గా ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళపై బురద జల్లడం ఏదైతే కార్యక్రమం జరిగిందో దానికి నేను కూడా వ్యతిరేకం. కాబట్టి ఇలా చేసి ఉండకుండా ఉంటే బాగుంటుంది కావచ్చు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది కూడా మహాన్యూస్ యాజమాన్యం కావాలని చేసిందని నేను అనుకోవట్లేదు. ఆ కింద ఉన్నటువంటి ఎవరో కంటెంట్ రైటర్స్, థంబ్నెయిల్ రాసేవాళ్ళు ఎక్కువ వ్యూస్ రావాలనే ఉద్దేశంతో కొంచెం గట్టిగా థంబ్నెయిల్స్ డిజైన్ చేసి ఉంటారు. దానివల్ల ఇంతవరకు ఇది వచ్చి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. కాబట్టి మనం ఎవరేమైనా కానీ మీడియా స్వేచ్ఛ ఉంది, దాంతోపాటు మనం ఎదుటి వాళ్ళపై అభియోగాలు మోపే ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటే మనందరికీ మంచిగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.